రాహుల్ గాంధీ గారు తన తాజా ఉపన్యాసంలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ తనకు తాజా ఉపన్యాసం లేదా కమ్యూనిస్టులు తమ ఉపన్యాసాల్లో కార్పొరేట్లకు దోచిపెట్టేలాగా ఉంది బడ్జెట్ అన్నటువంటి మాటలు మాట్లాడుకొచ్చారు. మరి అక్కడ ఏ కార్పొరేట్కి ఏం దోచిపెట్టారో, ఏమన్నా అదానికి ఎంతని కేటాయించారా, లేకపోతే కనుక అంబానీకి ఎంతని ఏమన్నా రాసిచ్చారా, ఇది ఎవరికైనా కనబడిందంటే కనబడలేదు. కానీ వాళ్ళు అన్నారు కాబట్టి ఇక దాంట్లో బడ్జెట్లో ప్రతిదీ కూడా ఆ కోణంలోనే చూడాలి. కానీ నూక్ అండ్ కార్నర్ అంటారు, ప్రతి అణువుని పరిశీలించి చేసుకొచ్చినటువంటి కోణం ఈ దఫా మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అందులో ఒకటి, మధ్యతరగతి వర్గం సుదీర్ఘకాలపు కోరికైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఒక ఎత్తైతే, గిగ్ వర్కర్స్ ఎవరైనా అడుగుతున్నారా, ఎవరైనా అసలు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు? మనం ఇవాళ ఒళ్ళు బద్ధకంతో కావచ్చు, లేకపోతే చేసుకునే ఓపిక లేకపోవచ్చు, లేదంటే కనుక మనకి ఇంకా ఇవాళ ఉన్న పరిస్థితులలో వంటలు రానటువంటి సిచ్యుయేషన్ కావచ్చు, స్విగ్గీలో జొమాటోలోను, అలాగే సరుకులకి వెళ్ళి కొనుక్కోవడానికి మనకి బద్ధకం వేసి కావచ్చు, లేదంటే తక్కువ రేటుకి వస్తుందని కావచ్చు, ఆన్లైన్లోనే కొంటున్నాం. ఇలా ఆన్లైన్లో కొన్ని ప్రతి వస్తువుని మన ఇంటికి తీసుకొచ్చి డెలివరీ ఇచ్చేవాళ్ళని గిగ్ వర్కర్స్ అంటారు. ఈ గిగ్ వర్కర్ల గురించి ఆలోచించాలని, వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ ఇవ్వాలని, వాళ్ళని రిజిస్టర్ చేసుకోవాలని, వాళ్ళకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని అసలు ఎవరైనా అడిగారా? ఏ ఉద్యమాలన్నా జరిగినాయా? ఏ కమ్యూనిస్టులైనా ఉద్యమించారా? ఎవరు అడగకుండానే ఆలోచించి వాళ్ళ కోసం అంటూ మోడీ సర్కార్ అంత నూక్ అండ్ కార్నర్కి వెళ్ళి చేసుకొస్తే దాన్ని పక్కన పెట్టేసి ఏదేదో చర్చకి తీసుకురావాలన్నట్టు ప్రయత్నం జరుగుతోంది.